క్రైస్తవ జీవితం లోకములో జీవించే జీవన విధానము వేరు, దేవుణ్ణి ఎరిగి దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ జీవించే విధానం వేరు. ఈ రెండు జీవితాలకు తేడా అనేది ఉంటుంది. ఈ రెండు జీవితాలకు తేడా దేవుని నమ్మకమునుపు, దేవుణ్ణి నమ్మిన తర్వాత. నమ్మకమునుపు ఒకటే జీవితము, నమ్మినాక ఒకటే జీవితము ఉంటే అది దేవుడు ఆశించిన జీవితము కాదు. మనం ఎలా జీవించాలో మనకు నియమ నిబంధనలు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు అనే విషయాలు దేవుడు మన కోసం రాయించాడు. ప్రియులారా, మన ఇష్టానుసారంగా మనం జీవించడం కాదు, కానీ దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలి. ఇప్పుడు మన పిల్లలను ఒక స్కూల్కి పంపించామనుకోండి, ఆ స్కూల్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము పాటించాలి. స్కూల్ 9 గంటలకు అనుకోండి, స్కూల్ ఎన్ని గంటలకు? మేము 10కి పంపించాము మా పిల్లలను అన్నారనుకోండి, ఏమంటారు వాళ్ళు? నువ్వు వేరే బడికి పోమ్మా, మా బడికి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రూల్స్ నువ్వు పాటించాల. ఒక చట్టం, రోడ్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదన్నా. మనం ప్రయాణం చేసేటప్పుడు ఎటు పక్క వెళ్ళాలి? ఎడమ పక్కన ప్రయాణం చేయాలి. కాదని కుడి పక్క పోయినాం అనుకోండి, ట్రాఫిక్ జామ్ అయిపోతారు, అవసరమైతే ఎవరైనా గుద్దిపోతారు. ఏది మంచో ఏది చెడో, మనిషికి ఏది ఉపయోగకరమైనదో, ఏది ఆశీర్వాదకరమైనది, ఏది శాపగ్రస్తమైనది, ఏది మనకు మంచి చేస్తుంది, ఏది మనకు కీడు చేస్తుంది, ఈ విషయాలన్నీ దేవుడు రాయించాడు మన కోసం, మన మేలు కోసం, మన ఆశీర్వాదం కోసం, మనం జీవించు నిమిత్తం. కనుక దైవ గ్రంథములో దేవుడు మనకు చూపించిన విధముగా మనము బ్రతకాలి. అలా మనము స్థిరపడాలి, అలా మనం వర్ధిల్లాలి. కాబట్టి మన యొక్క జీవన విధానాన్ని దేవుడు రాయించాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇంతవరకు అన్న చదివాడు. 9వ వాక్య భాగం నుంచి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నీతిని గాక. ధర్మశాస్త్ర మూలమైన నీతి అంటే అందరికీ తెలుసు కదా, ధర్మశాస్త్రం దేవుని చట్టం, ఇవి పాటిస్తే ఈ నీతి కలుగుతుంది. భూమి మీద ఈ ధర్మశాస్త్రాన్ని పాటించి నీతిమంతుడైన వాడు ఎవరు లేరు. ఎందుకంటే ప్రతి వారు ఆజ్ఞలను తప్పిపోయారు. దాదాపుగా ప్రధానమైన ఆజ్ఞలు 613, మిగతా ఆజ్ఞలు ఇంకా అనేకం ఉన్నాయి. ఆజ్ఞలు అనేకములైన ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి. కొన్ని ఒక 10 ఆజ్ఞలు మొదటిగా చెప్పాడు. అబద్ధం ఆడకూడదు ఆజ్ఞ ఉందా లేదా? నేను చిన్నప్పటి నుంచి అబద్ధమే ఆడలేదు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా అంటే? అయితే మనం ధర్మశాస్త్రాన్ని ఏమైనా మీరినాం. ఒక పాయింట్లోనే అందరం ఫెయిల్ అయిపోయినాం. ఇంకా ఎన్ని ఉన్నాయంటన్నా? ప్రధానమైన 613 ఎన్నో చెప్తారు.
ఒక ఆజ్ఞను పాటించలేదు మనం. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు మనం సంపాదించుకునేది. దానివల్ల ఏ నరుడు నీతిమంతుడు కాలేడు. అసలు ఇందాక ఒక మాట మనం అనుకున్నాం, అబద్ధం ఆడితే నీతి. అబద్ధం ఆడడం చిన్నదా పెద్దదా తప్పు? ఎడిసన్ చిన్నదా పెద్దదా? 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 పెద్ద తప్ప? నీకు నీకు పెద్దదా చిన్నదా అబద్ధం ఆడితే? ఏమోలే అన్నా, నోరు తిరక్క. అప్పుడప్పుడు ఆడాల్సుకుంటే బతకలేమన్నా, ఆడకుంటే ఏం చేయలేమంట. ఇంకొక మాట చెప్తా. ప్రకటన గ్రంథం చూడండి, 21వ అధ్యాయం. అవసరానికి 4 అబద్ధాలు. అబద్ధం ఆడి ఎన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంట? 100. ఇన్ని అబద్ధాలు ఆడితే ఇంకా నిలబడతాయా కాపురాలు? మాకు పెళ్ళికి ముందు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పినారన్నా, ఇప్పుడు ఏమి లేవు, ఇంకా విడాకులకు పెట్టినాం, అప్లై చేసినాము. అబద్ధాలు ఆడితే అతకవు సంసారాలు, ఈడిపోతాయి ఉండేటివి కూడా. సరే ఏమవుతుందో చూడండి అబద్ధం ఆడడం. 21:9 చదవన్నా. 21:9 ప్రకటన. సారీ 8 చదవండి. 8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులు. ఎవరందరూ అంట? అబద్ధం అంటే చిన్న అబద్ధమైన అబద్ధమే, పెద్దదైనా అబద్ధికులు అందరూ ఏమవుతారు? చదవన్నా. అగ్నిగంధకములతో మండు గుండంలో పాల్పంపులు పొందు. అగ్నిగంధకాలతో మండు గుండంలో మీ ఇష్టం, ఆడితే ఆడండి లేకుంటే లే. దేవుడు ఉన్నది చెప్పమన్నాడు, చెప్పినాడు అంతే. మీ చేతుల్లో ఉందన్నమాట. ఆడతారా? అబద్ధం ఆడు పెదవులు యెహోవాకు. సరే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ద్వారా ఇప్పుడు కొట్టకూడదు. అది సమూయేల్ పక్కన పెట్టు, అది కొట్టకూడదు, శబ్దం చేయొద్దు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ద్వారా, ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతులు కాలేడు, ఎవడు పరలోకం పోలేడు, అంతేగా. అయితే పౌలు ఏమన్నాడు? క్రీస్తు నందలి విశ్వాసమూలమైన నీతి, దేవునికి స్తోత్రం, పని చేయక భక్తిహీనుని దేవుడు నీతిమంతునిగా తీర్చాడు. ఆయన శిలువ రక్తము చేత ధర్మశాస్త్రాన్ని పాటించి నెరవేర్చి, ఆయన ఇలా అని అన్ని రుజువు చేసి ఆయన జీవించి మన నిమిత్తం, మన పాపములను పరిహరించు నిమిత్తము, ఇదిగో మనం చేసిన ప్రతి తప్పు నిమిత్తము యేసు ప్రభు బలి అయి మన కోసము ఆయన ప్రాయశ్చిత్తము చేసి మన నీతిమంతులుగా చేశాడు. ఈరోజు ఉచితముగా నీతి దొరికింది మనకు. అట్లా కాకుండా ధర్మశాస్త్రం ప్రకారం పెడితే ఎవరు చెల్లం, అందరు అబద్ధాలని, నేను అబద్ధమా అని అన్ని మచ్చుగా చేసిన వాళ్ళని. నా గురించి తెలియదు నీకు అంటుంటారు కొంతమంది. ఏమంటారండి? నా గురించి నీకు చక్కగా తెలియనట్టుంది, ఇంకా ముందు లైన్లో నెట్టాను, నీ గురించి అన్ని దేవునికి తెలుసు. ఆ తెలియని బ్రతుకును, పాపపు బ్రతుకును, మరుగైన బ్రతుకును యేసయ్య కొట్టివేసి ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. ఉచితముగా రక్షణనిచ్చాడు. త్రికాల రక్షణ చేసిన ఇంతకుముందు చేసినటివి, ఈరోజు చేసినటివి, ఒకవేళ 10 ఏళ్ళ తర్వాత ఏమైనా పొరపాటు చేస్తావేమో, నీకోసం ప్రాయశ్చిత్తమయ్యాడు యేసు ప్రభు. ఎంత దయగలిగిన దేవుడు అండి. ఈరోజు మనం అందరము ఇదిగో ఆ నిత్య నాశనాన్ని తప్పించుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతున్నాం. నీతి సంపాదించుకొనుటకు చదవన్నా. క్రీస్తునందలి విశ్వాసనీతి అనగా విశ్వాసమును బట్టి నీతి కలవాడు ఆయన అగుపడు నిమిత్తం ఏ విధము చేత మృతుల నుండి పునరుత్థానం కలగవలెను
ఆయన మరణ విషయంలో సహానుభవం కలవాడనై ఆయనను పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎటిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. నీతి మంతునిగా నీతి కలుగుట కోసము దేవుని శక్తిని పొందుట కొరకు పరలోక రాజ్యము నిమిత్తము పౌలు ఏమంటున్నాడు? తన వ్యక్తిగతం ఇది, సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఎలా ఎంచుకున్నాడండి? నష్టముగా. ఏవేవి లాభకరమైనవో వాటన్నిటినీ నష్టంగా ఎంచుకుంటున్నాడంట. అంటే ఎందుకు ఈ మాట అన్నాడంటే, రక్షణ విషయంలో, నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో, దేవుని సహవాస విషయంలో నీకు అడ్డుగా వచ్చేటివి అవి లాభమైనా సరే నాకు అది అవసరం లేదు. నాకు దేవుని నీతి కావాలి, సహవాసం కావాలి, పరిశుద్ధత కావాలి అని ఏం చేశాడంట? నష్టంగా ఎంచుకున్నాడంట. ఈరోజు మనం ఏమైనా నష్టంగా ఎంచుకుంటున్నామా? చెప్పండి, ఏమైనా నష్టంగా ఎంచుకుంటున్నామా? ఈరోజు ఆదివారం ఆరాధన. లోకంలో ఒక సామెత ఉందన్నమాట. ఏం సామెత అంటే, రాజుకు గుర్రం ఉన్నదంట. ఆ గుర్రం ఏమైందంట? రాను రాను అట్లా మనం రాను 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 ఏమైందంటే ఇంకా భక్తి చల్లారిపోతూ ఉంటుంది, చల్లారిపోతా మళ్ళీ అగ్గేయాలి కొంచెం. భక్తి జీవితంలో దిగజారకూడదు, ఎదగాలి, మనం దిగజారకూడదు. ఈరోజు ఎన్ని గంటలకు వచ్చినారు అందరు ప్రార్థనకు? టైంకి వచ్చినారా? లేట్ అయినారా లేదా కరెక్ట్ వచ్చినారా? ఒకసారి మీరు ప్రైజులు తీసుకున్నారా? ముందొచ్చి తీసుకున్నారా లేదా? ముందొచ్చి ప్రైజులు తీసుకున్నారా? అయిపోయా, ప్రైజులు అయిపోయినాయి. ఇంకా అడిగాడు, అన్న అడగాడు, ఏం అడగాడు, ఇంకా మనం లేటుగా రావచ్చు. స్కూల్కు లేటు పంపిస్తే ఆంటీ అడతారా? బయట పెడతారా? రండి రండి, వెరీ గుడ్ అంటారా? ఎంత బాగా లేట్ వచ్చినారా, రా వెల్కమ్, క్లాప్స్ కొట్టిస్తారా అందరితో కదా? దేవుని విషయంలో కొన్నిటిని నష్టముగా ఎంచుకునే విధంగా ఆ స్థితిలోనికి మనం ఎదగాలి. ఆ స్థితిలోనికి మనం ఎదగాలి. ఈరోజు ప్రభుదినం, ఆదివారం ఆరాధన. ఈరోజు మనకి ఎవరైనా ఫోన్ చేసి, బ్రదర్ ఒక అర్జెంటు పని పడింది, నీకు 1000 రూపాయలు కదా కూలి, ఈరోజు 3000 ఇస్తాం, వస్తావా పనికి అన్నారనుకోండి. ఈ ఆదివారం కాకుంటే ఇంకొక ఆదివారం ఉంది మనకు. ఈరోజు ప్రార్థన కాకుంటే మళ్ళీ మంగళవారం ప్రార్థన కోవచ్చు. పాన్నా పోదాం, ఎక్కడికి పోదాం? పనికి వస్తావా? అట్లా నాకు ఇది లేకున్నా బాధ లేదు, ఇది నాకు నష్టమైన బాధ లేదు. ఏమని ఎంచుకోవాలన్నాడంట పౌలు? ఏమని ఎంచుకున్నాడంట? నష్టపరుచుకున్నాడు పౌలు. నష్టపరుచుకుంటావా నువ్వు దేవుని కోసం? ఏమైనా ఒకటి ఇది చెప్పకూడదు కానీ గుర్తు, లోక ప్రేమకు దేవునికి మనం ఎట్టున్నామో చెప్తాను. ఒక సినిమాలో చిన్నప్పుడు ఒక పాట ఉందన్నమాట. వాడు నీ కోసం ఏట్లు దుంకమంటే దుంకుతా, రైలు కింద పడంటే పడతా అని ఒక పాట పాడినాడు. ఎవరి కోసం అంట? ఏందో చేసి నేను రైలు కింద దుంకమనలే, ఎట్లా దుంకమనలే. దేవుని కోసము వాడు లోకంలో ఉన్న పనికిమాల దానిల కోసం అన్ని నష్టం చేసుకుంటాడు. మొన్న ఏదో ఒక సినిమాకంట ఒక ఫ్యామిలీలో భార్య భర్త పిల్లలు పోయినారంట. వాడు 20,000 ఏమో పెట్టి కొన్నాడంట కదా టికెట్లు.
2,000 అంట ఒక టికెట్, 4 కొని పోయినారంట. పోయి పాపం తన భార్యను పోగొట్టుకున్నాడు. వాళ్ళ కొడుకు గురించి ఏమో తెలియదు నాకు. ఉన్నాడా కొడుకు కూడానా? ఉన్నాడంట. తల్లిని పోగొట్టుకున్నాడు. ఈ లోకములో వ్యర్థమైన వాటి కోసము అన్ని వేల రూపాయలు పెట్టి ఖర్చు చేసి పోయి ఏం సంపాదించుకున్నాడు? తన తోడును పోగొట్టుకున్నాడు. వ్యర్థమైన వాటి కోసం ఏదేదో నష్టం చేసుకుంటారు. పోతే పోనీలే అంటుంటారు. అప్పైనా కానీ నేను ఇది చేసి తీరుతా అంటుంటారు. దేవుని కాడ ఈ తెంపు రాదు. దేవుని కాడ ఇది. ప్రియులారా, మనము లోక సంబంధమైన వ్యర్థమైన వాటి కోసము మన కుటుంబాన్ని దూరం పెడతాం. కొన్నిసార్లు మనల్ని మనం నష్టపరుచుకుంటాం, మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం. కానీ ఇది కాదు. కానీ దేవుని కొరకు మనము, పౌలు అన్నాడు కదా, నేను నష్టపరుచుకున్నాను అంటే ఏంది? అన్ని నేను వదులుకోమని చెప్పడం లే. దేవునికి నీకు మధ్యలో అడ్డుగా ఉండకూడదు. అలా నువ్వు నష్టం చేసుకో. ఏదైతే నువ్వు వదులుకున్నావో అంతకు 10 అంతలు 1000 అంతలు నువ్వు ఊహించినంతగా దేవుడు నీకు అందిస్తాడు. అబ్రహామును దేవుడు ఏమడిగాడు? చెక్కింగ్ అన్నమాట, పరిశోధించాను. ఇదిగో అబ్రహామా అని పిలిచాడు. చిత్తం ప్రభువా, నువ్వు ప్రేమించు ఇస్సాకును, నీకు ఒక్కడై ఉన్న ఒక కుమారుని. ఈ మాట చూడిందో, నీవు ప్రేమించే ఇస్సాకు ఒకగానొక కొడుకును నేను చూపించు పర్వతములు ఒక దాని మీద దహన బలిగా అర్పించు అన్నాడు. ఏమడిగినాడు? నీవు ప్రేమించే ఇస్సాకు, నీకు ఒకగానొక కుమారుడైన ఇస్సాకును ఏం చేయాలా? బలి అర్పించమన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? ఆయన చెప్పినట్లు బయలుదేరారు. దేవుడు స్టాప్ చేయలే, పోనిచ్చినాడు. ఆ పర్వతం దగ్గరకు వచ్చినారు, స్టాప్ చేయలే దేవుడు. బలిపీఠం కట్టాడు. అబ్రహాం ఇస్సాకు ఇద్దరు కలిసి కట్టినారు, తండ్రి కొడుకులే, ఎవరు లేరు ఇంక అక్కడ. బలిపీఠం కట్టినారు, స్టాప్ చేయలే. కట్టెలు చక్కగా పేడిచినారు, స్టాప్ చేయలే. ఇస్సాకును బంధించినాడు, ఆపలే దేవుడు. కత్తి తీసుకొని ఇంకా ఆయన మీద వేసే సమయంలో కత్తి ఎత్తగానే దేవుడు అన్నాడు పరలోకం నుంచి, అబ్రహామా నీ కొడుకు మీద చెయ్యొద్దు. నీ కుమారుణ్ణి నాకు ఇయ్యడానికి నువ్వు వెనుక తీయలేదు కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది. నీ కుమారుని ఏం చేయొద్దు. ఇదిగో ఆకాశపు నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను, విస్తరింపజేస్తాను అన్నాడు దేవుడు. ఒక కుమారుని అడిగాడు. అబ్రహాం ఏం చేశాడండి? ఇచ్చినట్టే ఇచ్చాడు. దేవుడు తీసుకున్నాడా? ప్రేమించే కుమారుడు వీడు నాకు సరిపోయి అంత ఆపోజిట్ నాయలు, వీడిని ఇచ్చాంలే అట్ట కాదు. ప్రేమించే కుమారుడు, ఇష్టమైన కుమారుడు. ఆ కుమారుడు తప్ప ఇంకొకరు లేడు. ఒకగానొక కుమారుడు, 100 సంవత్సరాల వయసులో పుట్టిన కుమారుడు. ఆ కుమారుని ఇచ్చినాడండి అబ్రహాము. దేవునికి అబ్రహాముకు మధ్యలో ఎవరున్నారు? ఎవరు లేరు. దేవునికి అబ్రహాముకు ఆటంకముగా మధ్యలో ఏది లేదు. దేవుని ప్రప్రథమంగా ప్రేమించాడు. ఇదిగో దేవునికి ఇచ్చాడు కదా, నష్టపరచుకోవడానికి సిద్ధపడినాడా అబ్రహాము? సిద్ధపడినాడా? నష్టపోయినాడా? చెప్పండి. నష్టపరచుకోవడానికి సిద్ధపడిన అబ్రహాము నష్టపోయాడా? ఏం చేసినాడు? పిల్లలను ఇస్సాకును అడిగాడు కదా, ఇస్సాకును అడిగాడు. అబ్రహాము ఇస్సాకునే కాదు, యాకోబును ఏశావును కూడా ఎత్తుకొని వాళ్ళ మనవళ్ళను చూసి ఈ లోకాన్ని ముగించాడు.
దేవుని కోసం నువ్వు ఏదైనా నష్టపరుచుకుంటే అది నీకు ఎప్పటికీ నష్టం కాదు. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని చెప్పాలి దక్కించుకొను. నా నిమిత్తమై తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దక్కించుకుంటాడు. ఏదైతే సంపాదించుకోవాలని నన్ను పక్కన పడేస్తాడో అవన్నీ పోగొట్టుకుంటాడు. వాస్తవమే జరిగేది. కాబట్టి దేవుని కొరకు నష్టపరుచుకునే మనసు ఉందా నీకు? లేదా? లేకుంటే ఇప్పుడు నేర్చుకోవాలి మనం నష్టపోవడానికి. నా సన్నిధి ప్రాముఖ్యమైనది, దేవుడు ప్రధానమైన వాడు. ఆయనను కలిగి ఉన్నప్పుడు నీకు నష్టం కలగదు. తాత్కాలికంగా కొంతసేపు ఏదో నష్టం జరిగినట్లు అనిపిస్తుంది, కానీ ఇదిగో నీ కన్నీటి బాష్ప బిందువులను తుడిచి ఆయన నీకు ఆనందమును సంతోషమును అనుగ్రహిస్తాడు. ఒకటి, మన నీతిని కాపాడుకోవడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి నష్టపోయినా బాధ లేదు. నీకేదో ఆశ చూపి చేయరాని కార్యములు చేయమన్నప్పుడు చేస్తే ఆ లాభం కోసము నీ పరిశుద్ధతను కోల్పోతావా? దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్య పెడతావా? ప్రియులారా, మనల్ని మనము కాపాడుకోవాలి. మన సుఖం మన ఇది కాదు. దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతే మనల్ని దేవుడు సంతోష పెడతాడు. మనకు ఏది లాభకరమైనవో, ఏది ఇష్టమైనవో అది దేవునికి ఇష్టమా కాదా? మనకు మస్తుకుంటే మన ఇష్టాలు మనకు, అది దేవుడు ఇష్టపడతాడా ఇష్టపడాడా? ఇష్టపడతాడా ఇష్టపడ అది మనము ఆలోచన చేయాలి. మనలను లోకాశలు చూపించి సాతాను నాశనమునకు నడిపిస్తాడు. అనవసరమైన వాటిని కోరుకొని దేవుణ్ణి పోగొట్టుకోవద్దండి. అనవసరమైన వాటిని కోరుకొని నిత్య ఆశీర్వాదాలను కోల్పోవాకండి. నిత్య ఆశీర్వాదాలు కోల్పోవద్దు. ఏశావుకు ఒక పెద్ద సవాల్ ఏర్పడింది. ఏమిటంటే, ఆ ఎండ పొద్దున ఆకలి కొని ఇంటికి వచ్చాడంట ఏశావు. వాళ్ళ తమ్ముడు ఇంట్లో వంట చేసినాడు. వాళ్ళ తమ్ముడు ఇంటికాడ కూర్చొని వంట చేసుకున్నాడు. చిక్కుడుకాయల కూర చేసినాడంట, మంచి కూర. ఏశావు ఇంటికి వచ్చాడు. ఏశావు అడుగుతున్నాడు తమ్ముడిని, అయ్యా నీవి ఏందో చేసినావు కదా, అది పెడతావా? కొంచెం పెట్టను. ఏం కావాలా నీకు? నీ జ్యేష్ఠత్వం ఇస్తావా నాకు? నీ పెద్దరికం ఇస్తావా నాకు? నేను నాయన ఆకలి కొని వచ్చిన సత్యతట్టుండా, నాకేళ పెద్దరికాలు, నాకేళ జ్యేష్ఠత్వపు హక్కు. తీసుకోపో, నువ్వే ఇక్కడి నుంచి పెద్దోని, నీకు ఆశీర్వాదాలని, నాకు అది పెట్టు అన్నాడు. తీసుకున్నాడు, తిన్నాడు, లేచిపోయినాడు, అమ్ముకున్నాడు. ఏం అమ్ముకున్నాడు? చిక్కుడుకాయల కూర కొరకు ఏశావు ఏం అమ్ముకున్నాడు? కడుపు కోసము ఏశావు ఏం అమ్ముకున్నాడు? ఆశీర్వాదం అమ్ముకున్నాడు. ఇంత తినకుంటే ఏమవుతుంది? ఆ పూట మానుకుంటే కొంచెంసేపు ఉంటే వాళ్ళ అమ్మ ఇంకోటి చేసి పెట్టదా? ఏమన్నా ఇంట్లో అన్నీ అయిపోయినాయి అప్పుడే కదా. ఎంత భ్రమ పెట్టినాడు చూడు సాతాను. పోయినాయి, దీవెనలు పోయినాయి. అది ఎవరు చూడలే, అన్నదమ్ములకే తెలుసు. కానీ పరలోకం ముందు నా దేవుడు చూస్తున్నాడు. ఇదిగో యాకోబును ఆశీర్వదించినాడు, కానీ ఏశావును దేవుడు ఆశీర్వదించలేదు. వేరే వేరే వాటి కోసము దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోవాకర్రి. నీతిని కోల్పోవద్దు, పరిశుద్ధతను కోల్పోవద్దు. ఇప్పుడు నష్టమైతే నష్టం, కానీ ఏం కాదు, అనుభవిస్తాం, బాధపడదాం, అవసరమైతే బాధపడతాం. ఏం తప్పేముంది? ఏం తప్పుంది? నష్టపోతే ఏం తప్పుంది? కొంచెము ఇబ్బంది కలిగితే కలగని దేవుని కోసం. అప్పుడు చూస్తాడు, బలా మనిషి నా కుమారుడా, ఎంత మంచి బిడ్డ దొరికినాడు నాకు, నా కోసం నష్టపరుచుకునే బిడ్డ దొరికినాడని దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు. దేవుడు నీకు క్షేమాభివృద్ధిని కలగజేస్తాడు. ఇదిగో పౌలు ఏం చేశాడు? తనకు ఏవేవి లాభకరమైనవో దేవునికి తనకు మధ్యలో అడ్డుగా వచ్చేటివి, అంటే ఈ లాభం పొందుకుంటే దేవుడు దూరం అవుతాడు.
అంతే కదా. ఈరోజు మనం ఎక్కడికన్నా వెళ్ళినామనుకో ఆరాధన పోగొట్టుకుంటాం. ఇప్పుడు ఆ శికుడు గారి కూర తిని ఏం పోగొట్టుకున్నాడు? జేసత్వాన్ని పోగొట్టుకున్నాడు. మనం టీవీ పెట్టుకొని నాణ్యాక వాళ్ళు చూసినాం అనుకోండి, ఏం పోగొట్టుకుంటాం? ఏం పలకరు ఎవరు? చూసినారేమో, ఇంకా నుంచి చూడాకండి, ఇంకా అయిపోయింది. ఇంకా ఈరోజు నుంచి పోయినసారి ఏమి విన్నారు వాక్యం? పోయిన వారం నాలుక తిన్నారా? ఏం చేయకూడదని విన్నాం పోయిన వారం? బూతులు మాట్లాడాకండి, అవి అన్ని విన్నారు కదా. ఎవరెవరు మాట్లాడినారు చేయొద్దండి. మేము బాగా మాట్లాడొచ్చినాం అన్న. బూతులు మాట్లాడినారా? ఎవరు మాట్లాడలేదా? ఎట్లా అంటే మాట్లాడితే వాక్యం వినిపోయి అన్ని తెలుసుకొని మాట్లాడితే ఎట్లా? అయితే నీకు ఆశీర్వాదాలలో పోగొట్టుకునేవాళ్ళు. ఈ వారం నుంచి మాట్లాడాకండి, ఇప్పటి నుంచి అయినా. చేసినట్టు చేసినావు, అయిపోయింది, ఇంకా ఫుల్ స్టాప్. నువ్వు అది చేసినావే, నువ్వు అది చేసినావు ఎత్తేయడు దేవుడు నిన్ను. ఈరోజు పశ్చాత్తాప పడితే అవన్నిటిని దేవుడు క్షమిస్తాడు. జరిగిన సంగతి ఎత్తి మాటి మాటికి ఎత్తేసి నిన్ను అవమానపరిచేవాడు కాదు దేవుడు. నిన్ను క్షమించి, నిన్ను రక్షించి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను తన బిడ్డగా చేసుకొని ఆశీర్వదించేవాడు దేవుడు. ఏదేది దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తాదో అది నీకు ఇష్టమైనదైనా సరే విడిచిపెట్టండి, 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 విడిచిపెట్టాలి. నీకు ఇంత క్షణిక కాల సుఖం కావాలనా, నిత్య సుఖం కావాలనా? ఏం కావాలి? చిన్న చిన్న సుఖాల కోసం, చిన్న చిన్న సుఖభోగాల కోసం నిత్యమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటే ఎట్లా? మనల్ని మనము కాపాడుకోవాలి. మనల్ని మనము నష్టపరుచుకున్నాడు పౌలు. తర్వాత చదువుదాం ఇంకొక మాట. మన క్రైస్తవ జీవితం ఎలాంటిది, దేవుడు ఎలా జీవించమన్నాడు అనే మాటలు మనం చదువుతున్నాం. ఇంకొక మాట చదవండి, అదే పత్రిక 2:4 చదవన్నా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4. ఎవరిలో మనలో ప్రతివాడు అంటే నువ్వు, మీలో ప్రతివాడు ఏం కార్యములంట? నీ పర్సనల్ పనులే కాకుండా, బాగా చదవన్నా, అంతేనా? మళ్ళా చదవండి. మీలో ప్రతివాడు సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలేము. మనది మనమే కాదు చూసుకోవడం. ఎవరు చూడాలంట? మన పక్కన కూర్చున్నాడు ఒక బ్రదర్, సిస్టర్. మన పక్కన ఒక సిస్టర్ ఉంది కదా. ఈ ఆత్మీయ కుటుంబం ఉంది కదా. ఆత్మీయ కుటుంబంలో మన స్వార్థం మనమే కాదు, కానీ పక్కన వాళ్ళని కూడా మనం ఏం చేయాలి? చూడాలి. ఇప్పుడు రంగయ్య అన్నాడు, రంగడన్న జ్వరం వచ్చింది అనుకో. నీకు వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? జ్వరం వచ్చింది, ఇంటికాడ ఉన్నాడు. ఆయన జ్వరం ఆయనది, మనకు సంబంధం లేదు అనే విధంగా ఉండకూడదు. దేవుని బిడ్డలు వెళ్ళి ప్రేమించి, పలకరించి, అవసరమైతే ఏమన్నా మనం ఉపకారం చేసి ప్రేమ చూపించాలి. ఇతరుల కార్యములు కూడా చెప్పండి, ఏం చేయాలంట? డిస్టర్బ్ కావద్దండి, దయచేసి వినండి. ఇక్కడ ఇతరుల కార్యములు కూడా చూడాలి. మన అవసరాలే కాదు, ఇతరుల అవసరాలు కూడా చెప్పండి చూడాలి. దేవుడు చెప్పినాడు ఈ మాట. మన స్వార్థమే కాకుండా పక్కన వాళ్ళను మనం బలపరిచినాం అనుకోండి, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. ఎవరికి అప్పించినామంట మనం?
ఆయనకి ఇస్తే మళ్ళీ మనకు అనేది పెట్టుకుంటాడా? ధారాళంగా ఇస్తాడు, దీవిస్తాడు. అప్పు ఇచ్చేవాడు. ఇతరుల కార్యాలు, ఇతరులను మనం ప్రేమించాలి, ఇతరులను ఆదుకోవాలి, ఆదరించాలి. ఇంకో మాట చదవండి అన్న, గలతీ పత్రిక 6:2 చదవండి. 6:2, గలతీ పత్రిక 6:2. ఎవరి భారాలంటన్నా? ఇది ఏమాత్రమైనా ఈ లోకంలో జరిగే విధంగా ఉంటుందా? ఈ లోకం ఏమంటుంది? ఎవరెట్ట పోతే నాకేం? ఈ లోకంలో అందరు అనుకునేది ఏంటి? ఎవరి కర్మ వాంది, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు అనుభవించారు అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు అట్లా అనకూడదు, ఇతరుల కార్యములు మీరు చూడాలి. ఒకని భారము, చదవన్న, ఒకని భారములొకరు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి. అమ్మా, ఒకని భారం ఒకరు భరించాలి. ఒకరి భారం ఒకరు ఏం చేయాలంట? భరించాలి. మనం ఎక్కువ ఏం వింటుంటాం? నాదే నాకు ఎక్కువైంది అన్నారా, విన్నారా? రెండు పాత్రలు పోషించినారు, అన్నారు, విన్నారు. నాదే నాకైంది, ఒకంత నాకేం పట్టా? అలా అంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. అలా అంటే నీలో ఏమి లేనట్టు, ప్రేమ లేదు. ఒకని భారం నీ భారమే కాదంట. అవసరమైతే ఏం చేయాలి? అవసరాన్ని బట్టి ఏం చేయాలన్నా? మన సహోదరుల భారం మనం భరించే వారిగా ఉండాలి. అలా చేసినారు భక్తులు, అలా చేశారు భక్తులు. అలా చేశారు కాబట్టే మనము దేవుని ప్రేమను చూడగలుగుతున్నాం. ఇంకొక మాట చదవండి, 1 తిమోతి 6:19. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:19. జాగ్రత్త వినండి. జీవమును సంపాదించుకుని నిమిత్తము వేసుకొనొచ్చు మేలు చేయవారును. మనం ఏమేమి చేయాలంటే చెప్పండి. ఫస్ట్ సొంత కార్యములే కాక ఇతరుల కార్యాలు చూడాలి. తర్వాత ఒకని భారం ఒకడు భరించాలి. ఇప్పుడు ఏం చేయాలంట? మేలు చేసే వారిగా ఉండాలి, మేలు చేయాలి, కీడు మనము చేయకూడదు. సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలని. ఔదార్యము, మళ్ళా చదవండి, కొంచెం బాగా చదవండి. తన ధనములో మళ్ళా చదవండి ఒకసారి గట్టిగా. వింటున్నారా మీరు? తమ ధనములో ఇతరులకు పాలియడం అంటే కలుపుకోవడం. ఇతరులకు పాలిచ్చు వారై ఉండవలనని చదవన్న, కంటిన్యూషన్. ఆజ్ఞాపించను. నీకు దేవుడు సర్వ సమృద్ధినిచ్చింది ఎందుకంటే ఆయన పనులు చేయాలని. నాది అనేది కాదు, ఇది దేవుడు ఇచ్చినది అనే మాట మన నోట గుండా రావాలి. యాకోబును ఏశావు అడుగుతాడు, ఇవన్నీ ఏంటి నాయనా ఇట్లా తెచ్చినావంటే, నీకు కానుక తీసుకుని వచ్చాను. వీళ్ళంతా ఎవరు? నీ దాసునికి దేవుడు అనుగ్రహించిన పిల్లలు, సంతానం. ఇదిగో ఈ ఆస్తి అంతా నీ దాసునికి దేవుడిచ్చిన ఆశీర్వాదం అని చెప్పాడు. ఇది నాది
అనలేదు. తన పిల్లల్ని చూసి, తన భార్యను చూసి యాకోబు ఇది నాది నాది అనలేదు. ఏమన్నాడు? నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. దేవుడు మనకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు మనకు మంచి ఆస్తిని ఇచ్చాడు, దేవుడు మనకు మంచి ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. నాది నాది అన్నావు అనుకో, సరే నీది నీదిలో దగ్గర పెట్టుకో. ఎన్నాళ్ళు పెట్టుకుంటావు? ఒకసారి అంట ఎవరో అడుక్కునేటోడంట, వాని మంచం కింద, పరుపు కింద సుమారుగా ఎంత ఉందన్నా తెలుసా ఎవరికైనా? కోటి రూపాయలు ఉందంట అడుక్కుంటే కాడ. ₹1,00,00,000 కింద పెట్టుకొని బిచ్చం ఎత్తుకుంటుంది. అమ్మా బిచ్చం ఏమ్మా అని. కింద ఎంత ఉంది? మనకిచ్చి ఆ కోటి కార్లు కొనుక్కొని బంగ్లాలు కట్టుకొని తిరుగుతాం. ఉంది కానీ అనుభవించదు అనమాట. అంతే. నాది 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 అంటే ఉంటుంది కానీ, ట్రంక్ పెట్టెలు ఉంటాయి కానీ ఏం చేయలేం. తన ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి మనం. క్రైస్తవ జీవితము ఈ ఎలాంటిదంటే ఈ లోకానికి వేరైనది. లోకానికి వేరేది. మన కళ్ళెదుట మనం చూస్తాం. ఆ కాలంలో ఎందరో మిషనరీలు క్రైస్తవ సేవకులు వాళ్ళ ఇండ్లు ఆస్తులు అమ్మి వచ్చి ఇక్కడ సేవ చేసినారు. బీదలకు సేవ చేసినారు, హాస్పిటల్లో చేసినారు, ఆహారము పంచడం. ఇదంతా ప్రభు మాటను బట్టి ప్రియులారా, ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటి మనల్ని మనం కాపాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి చెప్పండి? అంటే మనల్ని మనం కాపాడుకోవడం అంటే ఎట్లా? పరిశుద్ధత పోగొట్టుకోకూడదు, నీతిని పోగొట్టుకోకూడదు, కోల్పోకూడదు. దేవునికి మనకు అడ్డుగా ఏది, వేరు చేయడానికి అడ్డుగా ఏది ఉండకూడదు. మనకు దేవునికి వేరు చేసేది అడ్డుగా ఏది ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది లాభం కలగజేసేదైనా సరే దాన్ని ఏం చేయాలి? నష్టంగా ఎంచుకోవాలి, పక్కన తీసేసేయాలి. నష్టపరుచుకోవాలి. నష్టపరుచుకుంటే అది నష్టము కాదు, నష్టపరుచుకుంటే అది నష్టం కాదు. దాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఆశీర్వాదంగా మారుస్తాడు. సెకండ్ వచ్చేసి మన సొంత కార్యములే కాదు, దేవుని బిడ్డలు ఏం చేయాలండి? ఇతరుల కార్యములు చూడాలి. థర్డ్ పాయింట్ చెప్పండి. థర్డ్ ఏంటి? ఒకని భారం ఒకడు భరించాలి. తర్వాత ఫోర్త్ మేలు చేయాలి. తర్వాత అంతేనా? మధ్యలో ఎగరగొట్టినారు కొన్ని. మేలు చేయాలి, తర్వాత సత్క్రియలు చేయాలి, అంటే మంచి పనులు చేయాలి, తర్వాత ఔదార్యం కలిగి ఉండాలి, తర్వాత ధనములో ఇతరులకు పాలి. చివరికి ఒక మాట చూసి ఇంకా ప్రార్థన చేసుకుందాం. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 చదవండి. కానీ ఏం చూడాలంట? ఈ లిస్టులో మన పేరు ఏమన్నా ఉందా? మన పేరు ఉందా అన్న? ఉందా ఈ లిస్టులో? మన పేరు ఉంది ఏమన్నా? ఇక్కడ ఏం చదివాడన్నా? అందరూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు కానీ ఏం చేయడం లేదంట? యేసుక్రీస్తు కార్యములను. ఏమన్నా దేవుని పని చేస్తున్నామా? మనం దేవుని కార్యాలు చూస్తున్నామా? చూస్తున్నారా లేదా? మౌనం ఏదంట? అట్లుంది మీ పరిస్థితి. మనందరి పరిస్థితి ఏం పలకకుండా ఉంటే మేము చూడడం లేదు అని. మేము చూడడం లేదు. చూడకుంటే
మళ్ళా మనం ఏం చేస్తాం? ఆశీర్వాదంబుల్ మా మీద కుమ్మరించుము. పాడండి. దేవా. ఇయ్యడం కాదు, కుమ్మరించాలంట. ఆశీర్వాదాలు ఏం చేయాలంట? ప్రభా నాకు కొంచెం ఆశీర్వాదం ఈ ప్రభా కాదు, కుమ్మరించు ప్రభా నా మీద. వర్షం పడేటట్లు నా మీద ఆశీర్వాదం కుమ్మరించు పాట పాడతాం. కానీ మనం దేవుని కార్యాలు నేను చేయను ప్రభా. నీ పనులు అయితే నేను చెయ్యను, పక్కన పనులు అసలు చేయను. ఇతరుల భారాలు నేనేం భరించను, నాకు నచ్చినట్టు నేను బతుకుతా. కానీ నువ్వేం చేయాలి? ఆశీర్వాదంబుల్ మా మీద కుమ్మరించుము దేవా. అంటే ఏం కుమ్మరించబడుతుంది మన మీద? ఆశీర్వాదం కుమ్మరించబడుతుందా? ఏం కుమ్మరించబడుతుంది తెలుసా? శాపం. మనం డ్యూటీకి వెళ్ళి సరిగా డ్యూటీ చేస్తేనే కదా మనకు మంచిగా శాలరీ ఇచ్చేది. సగం చేసి సగం చేయకుండా ఎగరగొట్టి చేర్చే ఏమంటాడు? ఆ వారం వల్ల చేపించుకుంటాడు. నీవన్నీ రికార్డ్ చేస్తుంటాడు ఉదర పనులల్లో. శాలరీ రోజు పోయినప్పుడు నీకు ₹1 కూడా ఎందుకు ఉండదు? నువ్వు ఏం చేసినావు చూడు. దేవుడు చూడడం లేదా మనల్ని? చూస్తున్నాడు లేదు? ఈ కార్యాలన్నీ చేయాలి. మన సొంత కార్యములనే కాదు, చదవన్నా ఏం చేయాలంట? యేసుక్రీస్తు కార్యములను చేయాలి. యేసు ప్రభు కార్యాలు, సంఘ కార్యక్రమాలు, సేవ కార్యక్రమాలు, ఆరాధన, ప్రార్థన, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే మనము ఫలిస్తాం. ఈ లోక సంబంధమైనది కాదు మన జీవితం, స్వార్థపూరితమైనది కాదు మన జీవితం, స్వార్థపూరితమైనది కాదు మన జీవితం, నిస్వార్థమైనది. కాబట్టి ఈ రీతిగా మనం జీవించాలి. ఒకటి, దేవుడి నుంచి మనల్ని దూరం చేసేది అది లాభమైనా సరే మనం ఏం చేయాలి? నష్టపరుచుకోవాలి. సెకండ్, ఇతరుల కార్యములు చూడాలి. థర్డ్, భారము భరించాలి. నాలుగవది మేలు చేయాలి. ఐదవది సత్క్రియలు చేయాలి. ఆరవది ఔదార్యం అంటే ప్రేమ చూపించాలని. ఆరవది ధనముల ఇతరులకు పాలిచ్చేవారిగా, అంటే ఇతరులకు మనం హెల్ప్ చేసేవారిగా, అంటే ఆదుకునేవారిగా ఉండాలి. నువ్వు ఆదుకుంటే నిన్ను ఆదుకుంటాడు దేవుడు. నువ్వు ఆదుకుంటే నిన్ను ఆదుకుంటాడు. తర్వాత లాస్ట్, యేసయ్య కార్యాలు అలా చేసి దేవుని దీవెనలు పొందుదాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సోమశేఖర్ అన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత